హాయ్ ఫ్రెండ్స్, అదే ఈరోజు నేను డిస్కషన్ చేసేది ఏంటంటే యాక్చువల్గా టాలీ అనేది ఎవరు నేర్చుకుంటారు, ఎందుకు నేర్చుకుంటారు, టాలీ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు చెప్తాను. అయితే నా పేరు పెంచల్ రావు అండి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఎంబీఏ సిఏ అండ్ పర్సూయింగ్ సిఐసిడబ్ల్యూ. అయితే మనం ఇక్కడ నేను ఫిగర్ ఇచ్చాను మీకు, బిజినెస్ అనే ఒక ఫిగర్ ఇచ్చాను. ఒకసారి చూడండి, బిజినెస్ అనే ఫిగర్. అయితే ఈ బిజినెస్ అనేది యాక్చువల్గా టాలీ ఎక్కడ యూజ్ చేస్తాం? బిజినెస్ ఆర్గనైజేషన్లో టాలీ యూజ్ చేస్తాం. అది ట్రేడింగ్ కావచ్చు, నాన్ ట్రేడింగ్ కానివ్వచ్చు, లేదా సర్వీస్ ఆర్గనైజేషన్స్ కానివ్వచ్చు, ఏదైనా సరే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో టాలీ అనేది యూజ్ చేస్తాం. సమ్ టర్న్ ఓవర్ బేస్డ్, ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే బిజినెస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాను, ఒక 10,000 20,000, ఇక్కడ నాకు టాలీ అవసరం లేదు. అయితే టాలీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఒక బిజినెస్లో, ఒక పెద్ద ఆర్గనైజేషన్స్లో టాలీ యూజ్ చేస్తారు. అలానే పెద్ద పెద్ద బిగ్ ఆర్గనైజేషన్స్ కాకుండా మిడిల్ ఆర్గనైజేషన్స్లో టాలీ యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇచ్చాను. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కడ కూడా టాలీ యూజ్ చేయొచ్చు, టర్న్ ఓవర్ బేస్డ్ మీద టాలీ అనేది యూజ్ చేయొచ్చు. అంటే టర్న్ ఓవర్కి టాలీకి అయినా సంబంధం ఉందంటే లేదండి. అయితే ఈ టాలీ అనేది ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో యూజ్ చేస్తారు. అయితే బిజినెస్ ఆర్గనైజేషన్ టాలీ యూజ్ చేసినప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు? ఫస్ట్ పాయింట్, ఎందుకు యూజ్ చేస్తారంటే వాళ్ళకి ఈ రన్నింగ్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు ఈ నేమ్ మనకి జనరేట్ అయిందంటే ఫినాన్షియల్ ఈ రన్నింగ్లో వాళ్ళకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి. కాబట్టి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి టాలీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ ది ఇండియా. అంటే దానికోసం మనం ఈ స్టేట్మెంట్స్ కోసం ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి ఉంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఈ రెండింటిలో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చి ఎంత లాస్ వచ్చింది, ప్రాఫిట్ లాస్ అకౌంట్ తెలియజేస్తుంది. అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ షీట్ గురించి చూస్తే బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ఇది పొజిషన్, కంపెనీ పొజిషన్ చెప్తుంది ఈ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇది ఎందుకంటే క్యాష్ ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, లాస్ట్ ఇయర్కి ఫ్లోయింగ్ ఎలా ఉంది చూసుకోవడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద బేసికలీ స్టేట్మెంట్స్ అండి. ఇవి లేకుండా మనం బిజినెస్ చేయలేం. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ, ఇవి మనకు కావాలి కూడా ఈ స్టేట్మెంట్స్. అయితే ఈ స్టేట్మెంట్ మీరు ఎవరైతే అకౌంటెంట్గా వెళ్ళాలనుకుంటున్నారో, అంటే అకౌంటెంట్గా వెళ్ళాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద నాలెడ్జ్ ఉండాలి, బ్యాలెన్స్ షీట్ మీద నాలెడ్జ్ ఉండాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అయితే ఈ నాలెడ్జ్తో పాటు మీకు టాలీ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇట్ ఈస్ అ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనం ఏం చేయాలి, టాలీలో మనం వెంటర్ చేసుకుంటూ వెళ్తే ఈ స్టేట్మెంట్స్ ఎలా వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా వస్తుంది, బ్యాలెన్స్ షీట్ ఎలా వస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది టాలీలో. అది సబ్జెక్ట్ గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తుంది. సబ్జెక్ట్ లేదే మనకి టాలీ లేదు. అయితే ఫినాన్షియల్ ఇయర్, ఇందాక మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నాం కదా, మరి ఫినాన్షియల్ ఇయర్ అంటే చూద్దాం. మనకి ఫినాన్షియల్ ఇయర్ అంటే యాక్చువల్గా జనరల్ ఇయర్ వచ్చేసి క్యాలెండర్ ఇయర్ ఏంటి 1/1తో స్టార్ట్ అయిపోయి 31/12తో ఎండ్ అవుతుంది. దిస్ ఇస్ ద 12 months. అదే ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 1/4తో స్టార్ట్ అయ్యి, ఇక్కడ 1/4 ఉంది కదా, 1/4తో స్టార్ట్ అయ్యి 31st Marchతో ఎండ్ అవుతుంది. అయితే కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 1/4/2017 టు 31st March 2018. దిస్ ఇస్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. ఈ ఫినాన్షియల్ ఇయర్లో మనం రెగ్యులర్గా మనం ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎంటర్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇవంతా కూడా మనకి ఏ స్టేట్మెంట్స్ ఇస్తాయి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాయి. అట్ ది సేమ్ టైం ఒకసారి టాలీ ఇంట్రడక్షన్ చేస్తాను. టాలీ ఇట్ మీన్స్ ఈక్వల్, అంటే ప్రతిదాన్ని కూడా మనకి ఈక్వల్ చేస్తుంది, మనకు అంత ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అక్యురసీ వాల్యూస్ ఇస్తుంది. దీనికి ఫుల్ ఫామ్ అంటే ఏం లేదండి. ఒకవేళ మీకు ఫుల్ ఫామ్ కావాలి అంటే టోటల్ అకౌంటింగ్ లీడింగ్ లిస్ట్ ఇయర్, ఇట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద టాలీ. అయితే టాలీ హెడ్ ఆఫీస్ ఇన్ బెంగళూరు, మీకు అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది టాలీ హెడ్ ఆఫీస్ ఇన్ బెంగళూరు. అయితే టాలీ సాఫ్ట్వేర్ ఎక్స్టెండ్ టు ది 100 countries. ఒకవేళ మీరు టాలీ నేర్చుకుంటే మన ఇండియాలోనే కాదండి, అబ్రాడ్లో కూడా మీకు టాలీ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 100 countries అబో ఇది ఎక్స్పాండ్ అయింది ఈ టాలీ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ అ టాలీ సాఫ్ట్వేర్ ఇస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓకే, ప్రజెంట్ టాలీ వర్షన్స్ అంటే నంబర్ ఆఫ్ టాలీ వర్షన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ టాలీ వర్షన్స్ వచ్చేసి ERP9, ERP 9.2. ఇక్కడ ERP అంటే కొద్దిగా డిస్కస్ చేస్తాను. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. అంటే ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ చేయడంలో దిస్ ఇస్ కాల్డ్ ERP గురించి ఒక బిగ్ చాప్టర్ ఉంది, మీకు డిస్కస్ చేయాలి. తర్వాత నేను ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాను దాని గురించి. నెక్స్ట్ ఫాలోడ్ దీస్ అంటే టాలీ నేర్చుకోవాలంటే నేను 3-4 స్టెప్స్ డిజైన్ చేశాను. ఈ 4 స్టెప్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు టాలీ అనేది పెద్ద విషయం కాదు. ఒక 4 స్టెప్స్ డిజైన్ చేశాను. ఓకే, దీస్ స్టెప్స్ బేసిక్స్ ఫర్ టాలీ.
ఓకేనా, ఈ 4 స్టెప్స్, దీస్ ఆర్ ద 4 స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే కంపెనీ క్రియేషన్. మనం టాలీలో మన కంపెనీలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలి అంటే మనకు ఒక కంపెనీ కావాలి. మనకు ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలి అంటే యూ హ్యావ్ సమ్ కంపెనీ, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ క్రియేషన్. అప్పుడు టాలీలో ఏం చేయాలి, మన కంపెనీకి సంబంధించిన కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అవుతుంది, ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్, అంటే ట్రాన్సాక్షన్స్ లేకుండా బిజినెస్ సరదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డే బై డే రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్రియేట్ ద లెడ్జర్స్ విత్ వోచర్. క్రియేట్ ద లెడ్జర్స్ విత్ వోచర్స్ అంటే లెడ్జర్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అనమాట. ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేసేస్తాం ఆటోమేటిక్గా, అంటే రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఇది కూడా చేస్తాం. అయితే క్రియేట్ ద లెడ్జర్స్ విత్ గ్రూప్స్, అంటే లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లెడ్జర్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏ అకౌంట్ అండి. లెడ్జర్ నథింగ్ బట్ ఏ అకౌంట్. మన అకౌంట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళారు, ఫస్ట్ మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలంటే మీకు ఒక లెడ్జర్ అకౌంట్ కావాలి, అంటే మీకు అకౌంట్ నెంబర్ కావాలి. అకౌంట్ నెంబర్ కావాలంటే మీకు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. మళ్ళీ కంపెనీకి వెళ్తారు, అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళకి ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ లెడ్జర్ క్రియేషన్. దేంతో, గ్రూప్ క్రియేషన్తో. నేను లెడ్జర్, ఇప్పుడు నా పేరు పెంచలరావు అనుకోండి, పెంచలరావు అని లెడ్జర్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ అనేది సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని ఇవ్వాలి. ఇక్కడ కూడా ఏంటంటే లెడ్జర్, శాలరీ వన్ ఆఫ్ ద లెడ్జర్, వేజెస్ వన్ ఆఫ్ ద లెడ్జర్. శాలరీకి గ్రూప్ ఏంటి, వేజెస్కి గ్రూప్ ఏంటి, ఇవన్నీ మీకు నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఎంట్రీస్ ఎంటర్డ్ ఇంటూ ది టాలీ. ఆ తర్వాత ఇవన్నీ లెడ్జర్స్ అన్ని కూడా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకుని తర్వాత అమౌంట్ ఎంటర్ చేస్తారు. మరి అమౌంట్ ఎంటర్ చేయడానికి మనకి కొన్ని హెల్ప్ చేయాలి. ఏంటంటే వాటిని సపోర్టింగ్ విత్ వోచర్స్. మనం ఎంట్రీస్ ఎంటర్ చేయాలంటే టాలీలో సపోర్ట్ వోచర్స్, దాన్ని మనం లైక్ F1, F2, F3, F4, F12 దాకా ఉన్నాయి. ఇవన్నీ మీకు లేటర్గా డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత దీస్ ఆర్ ద ఫంక్షన్ కీస్ అంటారు. వీటిని ఏమంటారు, ఫంక్షన్ కీస్. ఈ ఫంక్షన్ కీస్ని యూజ్ చేసి మనం టాలీలో అది ఎంట్రీస్ క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ ద థియరీ క్లాస్ ఆఫ్ ద టాలీ అండి. ఓకేనా. నేను ఎక్కువగా మోటివేట్ చేసేదంతా ఏంటంటే మీకు యాక్చువల్గా చాలామంది టాలీ నేర్చుకుంటున్నారు కానీ అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవట్లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ లేకుండా టాలీ నేర్చుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే మనకి కరెక్ట్ టైం జాబ్ రావట్లేదు. మీకు ఏదైనా మోర్ సబ్జెక్ట్స్ కావాలంటే మాకు ఒకసారి కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారంటే దాన్ని బట్టి మేము మీకు సబ్జెక్ట్ అనేది ఇస్తాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.